It's such a joy and privilege to be in the presence of the living God. ఆనందము ఆధిక్యం. Even as we begin our meditation for this day, let me request you all to open your Bibles to 1 Samuel chapter 25. We will read few verses and then we will meditate based on this scripture portion. ఈ ఉదయకాల ధ్యానం కొరకై సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయం. From verses 4 to, I will request Brother David to read from verses 4 to 14. 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. 4 నుంచి 14, 25, 4 నుంచి. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మెలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను. నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించుచున్న వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలలో నున్నంత కాలము వారు ఏదీ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడలా వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలు ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నములు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. Let's look to the Lord in a small word of prayer. Loving Father, we just commit this word to your hands, Lord, because you are the word. We thank you for you are our creator. We thank you for you came down to this world, humbled yourself even unto the death on the cross for our sake. We thank you. We love you, Lord. Speak to each one of us. Lord, we ask of you that we would hear your voice this morning, Lord. Captivate our thoughts that we may be able to look unto you alone. We ask this in the matchless name of our Lord and our Savior, Jesus Christ. Amen. So this morning, based on the scripture portion that we have just now read, we are going to look at an important aspect of our daily living, how to live with difficult people. ఈ ఉదయకాలం ముందు మనం చదివినటువంటి వాక్య భాగంలో నుంచి మన అనుదిన జీవితంలో మనము కష్టమైన వారితో ఎలాగ జీవించాలనేది నేర్చుకుందాం. The question that comes to our mind then is, who is a difficult person? ఈ ఉదయకాలం మీకు ప్రశ్న రావచ్చు, ఎవరు నాతో ఉన్న వారిలో కష్టమైన వారని. A difficult person is someone who has a pattern of a behavior which is not remedied or changed, which hurts or it causes discomfort to others. ఆ కష్టమైనటువంటి వ్యక్తి ఎవరనంటే ఎవరైనా వారి జీవితాల్లో తమను తాము మార్చుకోరు, వారు ఏనాడు చేసిందే తప్పులు చేస్తూ ఇతరులకు హానికరంగా లేదా ఇతరులకు అభ్యంతరకరంగా ఉండేటువంటి వారే ఇష్టం లేనటువంటి వారు. So this morning I want to ask one question. How many of us are dealing with difficult people in our lives? ఈ ఉదయకాలం ముందు మీతో ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇలాంటి కష్టతరమైనటువంటి వ్యక్తులతో మీలో ఎంతమంది అనుదినము వారిని అనుభవిస్తున్నారు? In your workplace, with your neighbors, with your friends, in the family. I'm sure everybody will be dealing with some or the other difficult person. ఉద్యోగాల్లో కావచ్చు, మీ కుటుంబాల్లో కావచ్చు, మీ పొరుగు వారితో కావచ్చు, ఎవరో ఒకరితో తప్పకుండా మీలో అందరూ కూడా ఇటువంటి వారితో సంధిస్తున్నారు. So the difficult person could be someone who steals your joy.
ఆ కష్టతరమైనటువంటి వ్యక్తి నీకున్న ఆనందాన్ని అతను He తీసివేస్తాడు. makes you feel offended for none of your mistake. నీవు తప్పు చేయని దాని కొరకై నిన్ను బాధ పెడతా ఉంటాడు. So he will tell something about you which is not true. నీతో నువ్వు సత్యమైన దాన్ని ఏమాత్రం కూడా అతను నీతో చెప్పడు. So the key is not trying to avoid such situation, but how do we handle? ఈ ఉదయకాలం ముందు అటువంటి వారిని తప్పించుకొని తిరగమని కాదు, కానీ అటువంటి వారితో ఉంటూ వారిని ఎలా అధిగమించాలనేది మనం నేర్చుకుందాం. How do you and I respond like the way Jesus responded when he was in this world? ఈ లోకంలో ప్రభు వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అటువంటి వారితో ఎలాగో ఆయన జీవించాడనేది, వారితో ఎలా ప్రతిస్పందించాడని నేర్చుకుందాం. You know, we have seen during the worship time, during the table time as well, you know, how the word was, you know, created, and then how the word came into this world, and how the word, you know, humbled himself to even unto the death on the cross. ఈ ఉదయకాలం మందు ఆరాధనలో కానివ్వండి, బలలో కానీ మనం చూసాం, ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యము ఎలాగ శరీరధారి మన కొరకు ఈ లోకానికి వచ్చిందో అంత మాత్రమే కాదుగా తన్ని తాను తగ్గించుకొని ఇదిగో సిలువ యందు మరణం పొంది మన కొరకై ఎన్ని మేలు చేసిందో ఆ వాక్యాన్ని గురించి చూసాం. Now, when you look at the difficult people in our lives, do you think sometimes can we change them? Is it possible to change them? ఎప్పుడైనా ఇటువంటి కష్టవారితో మనం ఉంటున్నప్పుడు మనం వారిని మార్చగలము లేదా మార్చొచ్చు అని మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారు? Or have you prayed many times God change them? Have you prayed many times for God to change them? మనం ఎప్పుడన్నా ప్రభువా వారిని మార్చమని దేవునికి ప్రార్థన చేసామా? How should I live when I encounter people who are difficult to deal with in my life? ఇదిగో నా జీవితంలో నేను ఎదుర్కోవడానికి కష్టతరమైనటువంటి వారు, సమస్యాత్మకమైనటువంటి వారు ఉంటున్నప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలి? So what is your attitude towards such people, even as you look at the life of Jesus and look at how he lived as man in this world, you know, as the Son of Man and Son of God? How do you and I respond to such people in this world? ఈ లోకంలో మనం ఇటువంటి వారి మధ్య ఉంటుండగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి వారితో ఎలాగైనా స్పందించాడు, మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా ఉంటూ అటువంటి వారితో ఎలాగ జీవించాడో మనం నేర్చుకోవాలి. Even as we look into this, we will take an example of the life of Abigail, Nabal and David and reflect how we can respond to such difficult people in our lives. ఇదిగో ఈ ఉదయ కాలమందు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నాబాలు, అబీగయీలు, ఆ తర్వాత దావీదు, వీరి ముగ్గురు ఆ యొక్క ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎలాగ ఉన్నారో చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎలాగ వారితో జీవించాడనేది మనం నేర్చుకోగలం. If for some reason you are thinking that you are the only person dealing with difficult people in this world, please think and look at the Bible. The difficult people have been there forever. ఒకవేళ నేను మాత్రమే ఈ లోకంలో కష్టతరమైనటువంటి వారితో ఉంటున్నానని అనుకున్నట్లయితే దయచేసి మీరు ఆలోచించండి. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అది ఎల్లకాలం కూడా మనుషులు ఇలాంటి వారితో వారు శ్రమ అనుభవిస్తూనే Look ఉన్నారు. at the life of Moses. మోషే యొక్క జీవితాన్ని చూడండి. Numbers 12:2. సంఖ్యాకాండం 1-2 అధ్యాయాలు. Has the Lord indeed spoken only through Moses? వారు ఏమన్నారు? మోషేతో మాత్రమేనా దేవుడు మాట్లాడింది? Has he not spoken through us also? మాతో కూడా దేవుడు మాట్లాడా? So difficult people are there from time immemorial. It is not the first time that you are dealing with a difficult person in your life. అనాది కాలం నుంచి ఇలాంటి కష్టతరమైనటువంటి మనుషులు ఉన్నారు. నేటి దినమందు మీరు ఎదుర్కొన్న వారే కాదు. They are there everywhere, not just, you know, in your context, in your geography. They are there globally. They are there everywhere. వారు నీ చుట్టూ మాత్రమే, నీతో మాత్రమే కాదు కానీ ప్రపంచమంతటా లోకములో అన్ని చోట్ల కూడా అటువంటి వారు ఉన్నారు. The Lord says, you know, love your enemies. That's what is the command that the Lord Jesus gave to each one of us. మనందరికి కూడా ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇదిగో నీ శత్రువుల్ని ప్రేమించమన్నారు. So God will be honored, you know, and our hearts will find deeper satisfaction even as we seek to love people the way Christ loved. క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించిన రీతిగా మనం ఇతరులను ప్రేమించడానికి ప్రారంభించినట్లయితే మన ప్రభువారు గణపరచబడతారు. When we were yet enemies, Jesus loved us. మనం ఇంకను శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు. Rick Warren in his well-known book Purpose Driven Life, he writes like this. రిక్ వారన్ గారు ఇదిగో పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేటువంటి ఆ పుస్తకంలో ఇలా రాశారు. We can measure our servant's heart by how we respond when others treat us like servants. ఇదిగో ఒక సేవకునుకున్నటువంటి ఆ యొక్క హృదయాన్ని మనం ఎప్పుడు కొలవగలమంటే ఎవరన్నా మనల్ని అలా పనివారిగా సేవకులుగా ఒకవేళ చూస్తే అప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తామో దాని ద్వారా మనం తెలుసుకో. So basically, how do you react when you are taken for granted? ఎవరన్నా మిమ్మల్ని లెక్క చేయకుండా ఉన్నట్లయితే మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? Somebody treats you as an inferior. వారు మిమ్మల్ని హీనంగా చూసినట్లయితే మీరు ఏమనుకుంటున్నారు? But even as before we just look at dealing with difficult people, the question that we need to ask today is, are we ourselves a difficult person?
మనము ఇతరులు మనకు సమస్యాత్మకంగా ఉంటున్నారని మనం ఆలోచిస్తున్నాము, కానీ ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం, మనమే ఇతరులకు సమస్యగా ఉన్నామా? There is also a possibility that we ourselves could be a difficult person for others, even as the perception change. ఇగో మనం ఒకవేళ సరిగా ఆలోచిస్తే మనమే ఇతరులకు సమస్యగా ఉన్నామేమో, అది మనకు బయటపడుతుంది. If you look at God's sight, were we not difficult people? Were we not people who were disobedient? Were we not people who were sinning day after day and went against His against His commands? దేవుని దృష్టిలో, దేవుని యొక్క కొలమానంలో మనం చూసుకున్నట్లయితే మనం అలాగా అవిధేయులముగా, ఆయన్ను ఇబ్బంది పెట్టేవారముగా, ఆయన దుఃఖ పెట్టేవారముగా మనం లేమా? Yet the Creator Himself, the Word, which created this whole universe, the Word came into this world and humbled Himself even unto the death on the cross. ఇగో ఆది ఉన్నటువంటి వాక్యము శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి తన్ను తాను మన కొరకై రిక్తునిగా చేసుకున్నట్లు మనం చూడగలం. So if that's what is the love of Jesus, how do you express His love in and through your life? మన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అంత ఉన్నతమైనది అయితే నీవు నేను ఆ ప్రేమను ఇతరులకు ఎలా చూపిస్తున్నాం? Now let's just look at certain characteristics of a difficult person. How do you say somebody is a difficult person? ఒక వ్యక్తి సమస్యాత్మకంగా కష్టతరంగా ఉన్నాడని ఎలా చెప్పగలం? Broadly, there are about four different types of people or different characters which can be called as difficult ones. లోకంలో ఒక 4 తరగతులుగా వారిని మనం విభజించవచ్చు. వీరు కష్టమైన మనుషులు. Based on their behavior, how they converse, how they interact with you, you can say whether they're difficult people or not. వారు నీతో సంభాషించే విధానం కానివ్వండి, వారు మీతో జీవించే విధానం కానివ్వండి, దాని వల్ల మీరు అనుకుంటారు వీరు కష్టమైన వారని. Number one, మొట్టమొదటిగా it's called as downers or complainers. వీరేంటంటే ప్రతి దానికి కూడా వారు ఏదో ఒక సాగు చెప్తారు, లేదా దానికి ఏదో ఒక నెపం It's పెడతారు. also called as negative Nancy's. వాళ్ళ నెగటివ్ నాన్సీస్ అని కూడా అంటారు. They always complain, they always cry. వాళ్ళు ఏదన్నా చెప్పండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ప్రతి దానికి ఏదో ఒక సాగు. Even they are blessed with a new baby, they're blessed with something new happening in their life, but yet, they're still grumbling, they're always crying. వాళ్ళ జీవితంలో ఏది కొత్తది వచ్చినా, ఏది జరిగినా కానీ ఎప్పుడు కూడా సణుగుతానే ఉంటారు, ఏదో ఒకటి. Everything is in the pits, nothing is great is happening to me. That's what is their belief system. వారు ఏమనుకుంటారంటే ఏది జరిగినా అది గుంట్లో పడేదే కానీ వారు ఏది కూడా పైకెత్తేది కాదని They అనుకుంటారు. keep on complaining, they keep on critiquing, they keep on judging others. ఇతరులను వారు విమర్శిస్తుంటారు, ఇతరులను హీనపరుస్తుంటారు, ఎల్లప్పుడూ కూడా ఇతరుల పట్ల ఎంతో వారు హీనంగా చూస్తారు. Do you also know that such complaining behavior is actually contagious? అంత మాత్రమే కాదు, అటువంటి గుణం ఉన్నటువంటి వారు వారి యొక్క గుణం ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేస్తారు. So the word of God says, do everything without complaining, so that you may be found blameless and pure children of God. దేవుని యొక్క వాక్యంలో తేట ఉందండి. మీరు ఏ పని అయినా సణుగకుండా చేయండి, మీరు అలాగ చేసి నిందారహితులుగా దేవుని చూపించండి. So one category of difficult people is they're complainers or negative Nancy's. కాబట్టి మొట్టమొదటి లక్షణము అంటే ఒక లక్షణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక సాకులు చెప్తారు, లేదా ఏదో ఒక దానిలో సనుగుతుంటారు. So second one is dominators, or they are some people who they know everything. రెండవ వ్యక్తులు ఏంటంటే వారు ప్రభావం అంటే ఆధిక్యత చూపించుకుంటుంటారు, ఇప్పుడు నాకు తెలుసుగా అన్నట్టు. Whenever you start a conversation, easily they will do name dropping. మీరు ఏదన్నా సంభాషణ ప్రారంభించండి, ఇక వాళ్ళు వెంటనే వాళ్ళ చెవులు తెరుచుకొని వింటా ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడతారు. They keep name dropping. I know this man, I know that man, I know this minister, I know this person. They keep on dropping big names to connect and show that they know everything, they are in control. వారితో మనం ఏదైనా మాట్లాడంగానే ఇదిగో నాకు ఈ వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి తెలుసు, అంతకంటే పైన ఆ వ్యక్తి తెలుసు అనుకుంటా వాళ్ళకి చెప్తారు. Just to give an anecdote, what happened a couple of months ago when President Trump was sworn in, a friend of mine, not really a friend, a difficult person probably I would say, he said, Anna, I'm going to attend the swearing in ceremony. I have got the invitation from President. సహోదరులు ఫ్రెండ్ ఒక ఆయన ఏమన్నాడంటే, ఆయన సమస్యాత్మకమైనటువంటి వ్యక్తే లేండి, ఏమన్నాడంటే ట్రంప్ గారి ఇనాగ్రేషన్కి నన్ను పిలిచారు అన్నా, నేను వెళ్తున్నాను అన్నాడు. Oh, wonderful, congratulations, one good thing, I said. And then he said, you know what, where is my seating? I'm just sitting next to Elon Musk. My table is table number 4. I'm sitting next to Elon Musk. ఆయన మళ్ళీ ఇంకా ఏమన్నాడంటే, నా టేబుల్ నెంబర్ 4 ఇలాన్ మస్క్ పక్కనే కూర్చుంటున్నాను. Once he came back, I asked him whether I was watching the live of the swearing ceremony. I saw Musk and everybody. I could not see you. Where are you? అప్పుడు తర్వాత సెరమనీ అంతా అయిపోయినాక సహోదరులు కలుసుకున్నప్పుడు అడిగారంటే, ఇదిగో నేను టీవీలో మొత్తం చూశాను,
కనిపించినప్పుడు ఇలాన్ మస్క్ వాళ్ళందరూ కనిపించారు కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు కనిపించలేదన్న. They want to dominate the discussion. They want to show themselves, position themselves. They are on the top of the world and they know everything. That's how they want to behave with us. వారు ఏ సంభాషణలో అయినా మేము గొప్పవారము అని చూపించుకోవడానికి వారు తమంతట తామే So they want to take control of your situation. They want to control you. They want to kind of see that they are the straw which stirs the drink in a cup. వారు అన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానివ్వండి వాటిని వారు అధీనంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో స్ట్రా ఉన్నట్లుగా ఆ సన్నివేశాన్ని మొత్తాన్ని మింగదలుచుకుంటారు. The third type of people who are difficult behaviors is people who are prideful or arrogant. మూడవ తరగతి వారు ఎవరంటే గర్విష్ఠులు లేదా లెక్కలేనటువంటి జీవితం బ్రతికేవారు. So whatever they say, my way is a highway. That is the kind of thought with they will live. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఉంటే నా మార్గం లేకపోతే ఏ మార్గం. They are very explosive. They are bossy. వారు ఆధిపత్యం చూపించుకోవడానికి ప్రభావితం చూపించుకోవడానికి ఉంటారు. So when they have a deep pain, they want to show that they have some kind of a position. They are very strong, so they want to show themselves of a different image than what they are, and that's how they want to position themselves with pride and arrogance. వారు లోపల ఎంతో నొప్పి గాయముతో లేదా బాధపడుతున్నప్పుడు బయట వారికి చూపించుకునే దానికి మాత్రం చాలా అంటే గర్వంగా వారు ఎంతో గంభీరంగా కనపడటానికి ప్రయత్నిస్తారు. So one way you can make out such prideful people is always the conversation is about what they are. It's all about themselves, who they are and what they have. ఇటువంటి వారి సంభాషణ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా వారేంటి, వారు చేసేదేంటి, వారి గొప్పతనం ఏంటి అదే మాట. So sometimes they subtly present, I have this, I have that, I own this, I own that. So they want to show off who they are. They want to position themselves in such a way. కొన్నిసార్లు చాలా చాకచక్యంగా అంటే కనపడినట్టు ఇదిగో నేను అలాంటి వాడిని, నాకు అది ఉంది, ఇక్కడ ఉన్నా అవన్నీ చెప్తుంటారు. So Ezekiel 28:17 says, your heart became proud on the account of your beauty and you corrupted your wisdom because of your splendor. I cast you to the ground. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. The fourth type of difficult people or the behavior is passive aggressive. 4వ తరగతికి చెందిన వారు ఏంటంటే వారు దేన్నన్నా కానీ తోసుకొని ముందుకు వెళ్ళిపోవాలనే చూస్తుంటారు. They appear very passive when you confront, but they're actually aggressive. మనం వాళ్ళతో ఏదన్నా మనం ఎదుర్కొన్నప్పుడు ఏమీ తెలియనట్టు ఉంటారు కానీ వాళ్ళలో మాత్రం ఉద్రేకం. When you meet them, they talk to you nicely, they will agree for everything, but when they go back, they will do what they want to do. మనం వాళ్ళని ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నట్లే కనిపిస్తారు కానీ ఆ తర్వాత వారు చేసే కార్యాలన్నీ they're very cheerful in front of you, but when you on your back, they will talk negative about you. నువ్వు ఉన్నప్పుడు ఎంతో నవ్వుతో నీ ముందు ముఖం చూపిస్తారు కానీ ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయినట్లయితే వారు వీపు తిప్పినాక వారు చాలా క్రూరంగా. So they initially want to avoid confrontation, they want to show themselves to be good, but their nature is actually aggressive and they want to create trouble to you. నువ్వు కలుసుకున్నప్పుడు సమాధానంగా ఉన్నట్లే వారు ప్రవర్తిస్తారు కానీ వారు మాత్రం లోపల ఎంతో కలతతో ఎంతో క్రూరత్వంతో. So when you encounter any of these behaviors, is it possible for you to change them? ఇటువంటి వారిని ఒకవేళ ఈ లోకంలో ఎదుర్కొన్నట్లయితే వారిని మార్చడం నీ చేత అవుతా? Can you make downers to become more positive? ఇదిగో ఎప్పుడు కృంగిపోయినటువంటి వారిని ప్రతిదానికి ఏదో ఒక సనుగులు చెప్పుకున్నటువంటి వారిని మీరు వాళ్ళని ఎప్పుడు నవ్వేవారిగా. Can you make the passives to stand up and be as they are? నిర్మానుష్యంగా ఉన్నటువంటి వారిని ఇదిగో లేపి నిల్చోబెట్టి మనం ఏమైనా చేయగలమా? Can we ask this pride are better than people to humble themselves? గర్విష్ఠులని ఇదిగో మిమ్మల్ని తగ్గించుకోండి మనం వాళ్ళకి చెప్పగలమా? Or can we ask the tanks or the explosive or the bossy people to calm down? లేదా ఆధిపత్యం చూపించుకోవాలనేటువంటి వారిని ఇదిగో మీరు తగ్గి ఉండండి అని మనం చెప్పగలమా? So we see from the life of Nabal how he was a difficult person to deal with. ఇక్కడ మనం ఉదయకాలం చదువుకున్న వాక్య భాగంలో నాబాల్ని గ్రహించినట్లయితే ఇతడు కష్టతరమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. But the best way how Abigail responded to a difficult person like Nabal, if you see, she trusted in God, she held on to God, and she was able to overcome a difficult situation, a difficult person in her life. కానీ ఈ యొక్క కష్టతరమైనటువంటి నాబాల్ను భార్య అయినటువంటి అబీగయలు ఎలాగో
తనను ఎదుర్కొంది లేదా తనతో ఎలాగో జీవనం గడిపిందో చూసినట్లయితే మనకి తేటగా ఇక్కడ ఆమె గుణాలు బయటపడుతున్నాయి. So I do not want to go into the details of the entire scripture portion that we have most of us know the context in which David, he was fleeing away from Saul, and at that point of time he was still not the king, and he was actually indirectly helping protect the sheep which belonged to Nabal. ఆ కాలంలో మనకు తెలుసు, సౌలు చేత దావీదు తరంబడుతున్నాడు, అడవుల్లో తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలో ఇదిగో నాబాలు యొక్క గొర్రెలకు కాపుదల, భద్రత, అంత మాత్రమే కాదు తన కాపరులకు కూడా భద్రత ఇచ్చిన వాడు దావీదు. So Nabal didn't even realize that there was protection, there is a provision for him through David. నాబాలుకు దావీదు ద్వారా క్షేమం కలుగుతుందన్న సంగతి కూడా ఏమాత్రం తెలియదు. Now look at a situation wherein because of foolishness of Nabal, now David has decided to attack Nabal's family, and that's when Abigail comes to the rescue. She responds in the best possible way when the difficult situation arose. నాబాలు యొక్క మూర్ఖత్వాన్ని బట్టి దావీదును ఎదుర్కొని దానితో ఎలాగో అంటే మాట్లాడాలో అవన్నీ మూర్ఖంగా మాట్లాడినప్పుడు అబీగయలు అవన్నీ కూడా ఎరిగినదై ఎంత చక్కగా ప్రతిస్పందిస్తుందో చూద్దాం. The name Abigail is comes with two words, Abi and Gail. The meaning is my father's happiness. అబీగయల్ అనే మాట ఒక అర్థం ఏంటంటే నా తండ్రి యొక్క సంతోషం అని అర్థం. Abi means father, Gail means happiness. అబి అనగా తండ్రి అని, గెయిల్ అనగా సంతోషం అని అర్థం. And the scripture mentions that Abigail was intelligent, she was beautiful, she was rich. ఆ వాక్యములో చూసినట్లయితే ఈ అబీగయలు జ్ఞానవంతురాలు, ఎంతో సౌందర్యవంతురాలు, ఎంతో ఘనురాలుగా మనం చూస్తున్నాం. We also see the background of Abigail that they came from Carmel. Carmel means God's vineyard. కర్మేలు నుంచి ఉన్నటువంటి వారిగా ఇక్కడ చూడగలం. అంటే కర్మేలు అనగా దేవుని యొక్క ద్రాక్షవనం. So she was beautiful, rich, intelligent, and she was always focused on how can she please her father. ఆమె సౌందర్యవంతురాలు, ఘనురాలు, జ్ఞానవంతురాలు. ఆమె ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే తన తండ్రిని ఎలా సంతోషపరచాలో అది ఆమె ఆలోచిస్తారు. Look at the difficult person in her life, Nabal. The name Nabal means fool. ఆమె నాబాలుతో ఉంటుంది. నాబాలు యొక్క పేరుకి అర్థమే మూర్ఖుడు. I do not understand how their parents decided to name him fool. ఆ నాబాలు యొక్క తల్లిదండ్రులు అతనికి ఆ బుద్ధిహీనుడైనటువంటి పేరు ఎలా పెట్టారో కూడా అర్థం కాదు. So he was also rich man. He was from the lineage of Caleb. That's what the word of God says. దేవుని వాక్యంలో చూసినప్పుడు అతడు కాలేబు వంశం నుంచి వచ్చిన వాడుగా ఎంతో ధనవంతుడిగా మనం గమనించగలం. So both in whatever way they got married, both were rich, intelligent. So for some reason they got married, but worldly wise if you see they are incompatible. మనం ఇక్కడ చూసినట్లయితే వారిద్దరికి వివాహం జరిగింది, కానీ లోకానుసారం అంటే వారికి ఉన్న మనస్తత్వాలను బట్టి చూస్తే వారు సరిపడా. Nowadays people say, youngsters especially after the marriage, we are not compatible, that's why we want to separate. So easy to say that. నేటి దినాల్లో ఉన్నటువంటి యవనస్తులు మేమిద్దరము అన్నిటిలో కలుసుకోలేకపోతున్నామండి, మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి కాబట్టి మేము కలిసి బ్రతకలేమంటున్నారు. Being male and female itself is not compatible. You are not of same sex. That's what was not the intention. Incompatibility is going to be there. You have to live with the difficult people. పురుషులుగా స్త్రీలుగా దేవుడు సృజించినప్పుడు ఇద్దరు ఒకటే కాదండి, కానీ మనలో అలాగూ దేవుడు మనల్ని సృష్టించి కలిసి ఉండమని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ. So if you look at the background of the situation, we'll quickly analyze and we will conclude with some take-home reflections. So David was running away from Saul, but he took care of the sheep and he was without any payment. దావీదు సౌలు దగ్గర నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఈ అరణ్యంలో ఉన్నటువంటి నాబాలు యొక్క గొర్రెలను ఏ మాత్రం కూడా సొమ్ము ఆశించకుండా వాటిని కాపాడు. Now there was kind of a shearing ceremony happening. Good feast was happening. Nabal was hosting a good feast. So it was not unreasonable for David's people to ask to share and give a party for them, just to give them some food. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించేటువంటి ఆ గొప్ప సమయంలో అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో దావీదు వెళ్ళి తన పనివారిని పంపించి ఏదో కొంత నీకు తోచినది ఇమ్మని అడగటంలో ఏమాత్రం. He was asking them to share some food and look at the response of Nabal. అతడు కొంత నీకు నచ్చింది, నీకు తోచింది ఇమ్మని అడిగితే నాబాలు చెప్పిన మాటలు చూడండి. Who is this David? దావీదు ఎవరు? See, the question that he's asking is so provocative and irritating. నిజంగా నాబాలు వేసినటువంటి ప్రశ్న అది ఎంతో కోపం తెప్పించే ప్రశ్న. Who is this son of Jesse? ఈ యెషయి కుమారుడు ఎవడు?
look at his attitude. Such a foolish person he was. తన యొక్క ఆ యొక్క విధానం చూడండి, ఎంత బుద్ధిహీనుడుగా ఉన్నాడు. So maybe he was kind of taking sides of Saul. That could be the reason. But it was such a foolish way to answer and to counter. His attitude was really foolish. ఇతని యొక్క జీవిత విధానమే ఎంతో బుద్ధిహీనంగా ఉంది. But whereas when such a thing happened and David now was very angry, of course, the Nabal's rudeness actually triggered David's anger. నిజంగా చెప్పాలంటే నాబాల్ యొక్క మూర్ఖత్వము దావీదు యొక్క కోపాన్ని రేపింది. So now he was ready to attack Nabal with 400 plus people, and at that point of time, what did the servants of Nabal do? 400 మందితో దావీదు ఎదుర్కొని వస్తున్నాడు. కానీ ఇద్దరు సమయాల్లో నాబాలు యొక్క సేవకులు ఏం చేశారు? Did they go to Nabal and tell, this is what is happening, we are going to be attacked by David, so let's get ready? వీళ్ళు వెళ్ళి నాబాల్తో, ఇదిగో దావీదు సిద్ధపరచుకొని వస్తున్నాడు, అందరినీ మనం అందరం యుద్ధానికి రెడీ అయిదాం. They went to Abigail because they knew Abigail was sensible and they knew that she would respond to this difficult situation the right way. వారు వెళ్ళింది నాబాల్ దగ్గరికి కాదు కానీ భార్య అయిన అబీగయల్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే నాబాల్ దగ్గరికి వెళ్తే మూర్ఖుడు, కానీ అబీగయల్ దగ్గరికి వెళ్తే ఎలాగో ఆమె ప్రతిస్పందిస్తుందో అది వారికి ఎరుగురు కాబట్టి అక్కడికి వెళ్ళి. We know the response of Abigail. అబీగయల్ ఎలా ప్రతిస్పందించిందో మనం చూస్తున్నాం. We read this in the word of God. It says, she did not waste any time. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆమె ఏ మాత్రము కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా, and she immediately took 200 loaves of bread, వెంటనే ఆమె 200 యవల రొట్టెలు తీసుకుంది, 2 skins of wine, 5 dressed sheep, 5 seahs of roasted grain, 100 cakes of raisins, and 200 cakes of pressed figs, loaded them on donkeys immediately, and she was going with the team. అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరు పడలను గార్ధబొమ్మల మీద వేయించి ముందుకు వెళ్ళింది. What would you and I have done in such a situation? ఇటువంటి పరిస్థితుల్లో నీవు నేనైతే ఏం చేస్తాం? But first went to Nabal and blasted him right and left and right. Your name itself is full. You've always done this. Now you show all your tantrums. Your temper is so bad. Because of you, now the whole family is at risk of death. That could have been the natural way of responding. మనమైతే ఏం చేస్తాం? నాబాల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు మూర్ఖుడవు, నీ వల్ల మా కుటుంబానికి అంత నాశనం వస్తుంది, నువ్వు చేసే కార్యాల వల్ల మేము నష్టపోతున్నామని మనం తిడతాం. Maybe we would have got all our hair out and yelled at him. మన కోపం వచ్చి ఆయన్ని భయంకరంగా అరిసేవారు. But look at her response. కానీ అబీగయలు ఎలా ప్రవర్తించిందో చూడండి. She behaved as an ideal wife. ఒక మంచి గుణవతి అయినటువంటి భార్యగా. She is not putting her husband down. ఆమె తన భర్తను ఏమాత్రం కూడా కించపరచదు. She knows fully well that he was, what he did was foolish. ఆమెకంతా తెలుసు అతడు చేసిందంతా బుద్ధిహీనతని. But yet she did not put him down. Even in front of David, she didn't say, she did not hide the facts. She told the truth, but she did not put him down. వాస్తవాలు చెప్పకుండా దాచలేదు, కానీ ఆమె ఎంత మాత్రము తన భర్తను అగౌరవపరిచింది కాదు. So she did not waste time. Immediately she responded to tackle this situation. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పరిస్థితులకు ఆమె స్పందించి. If you look at her second characteristic, she was very calm. She was not in anger. She was very calm. రెండవ గుణం ఆమెలో చూసినట్లయితే కోపంతో ఏ పని చేయలేదు కానీ నెమ్మదిగా చేసిందని. So she didn't waste time, but she was calm. ఆమె సమయాన్ని ఏమాత్రం వృధా చేయలేదు కానీ నెమ్మదిగా ఉంది. You look at her characteristics, she was loving and patient. ఆమె ఎంతో ప్రేమ కలిగినదిగా, ఎంతో సాత్వికురాలుగా మనం చూడాలి. Without love, without patience, she could not have dealt this situation. ప్రేమ లేకుండా, సహనం లేకుండా ఈ యొక్క పరిస్థితుల్లో ఆ ముందుకు she would not have lived with such a person for so long without patience and love. ఆమె దగ్గర ప్రేమ, ఆమె దగ్గర సహనం లేకపోతే అటువంటి వ్యక్తితో ఇంతకాలం ఉండేదే కాదు. Look at, she was hard working. ఆమె ఎంత కష్టపడుతుందో. She prepared so much within a short span of time, and she set out on donkeys to meet David and 400 people. ఎంతో కొద్ది సమయంలో ఆమె ఎన్నో ఆహార పదార్థములు సిద్ధపరచుకొని దావీదును కలుసుకోవడానికి. We see that she was very disciplined
disciplined. ఆమె ఎంతో క్రమశిక్షణ We కలిగినటువంటి see that వ్యక్తి. she was very organized. Everything she packed nicely, and then she set out with a clear plan. ఆమె సమస్తమును చక్కగా సర్దుకొని ఒక మంచి ప్రణాళికతో బయలుదేరింది. And she was, Bible says she was wise and she was pleasant, and she trusted in God instead of any panic or instead of any fear. వాక్యంలో చూసినట్లయితే ఆమె జ్ఞానవంతురాలని, ఆమె ఎంతో సౌందర్యవంతురాలని, దేవుని యందు ఆమె నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళిందిగా మనం గమనించగలం. So her response was more important than than any reaction which was instantaneous. ఇదిగో వెంటనే ఆ యొక్క పరిస్థితులను బట్టి వెంటనే ప్రతిస్పందించకుండా ఆమె చేసినటువంటి కార్యము ఎంత సమాధానంతో చేసింది అది మనం గమనించాలి. Such an ideal, noble wife she was. ఆమె ఎంతో ఘనురాలుగా మనం ఆమెను మంచి భార్యగా Proverbs గమనించవచ్చు. 31, 10 to 31, we see a wife of noble character, who can find? She is worth far more than rubies. ఇదిగో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. So Abigail did not react, but she responded. ఆ అబీగయేలు ఆమె ప్రతిస్పందించలేదు, కానీ చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చిన దానిగా. So dear brothers and sisters, if you are wondering why you have so many difficult people in your life, understand, toughest times bring the best in you. ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు నీ జీవితంలో సమస్యాత్మకమైనటువంటి మనుషులు ఎందుకున్నారని ప్రశ్నించుకుంటున్నావా? కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోనే నీలో నుంచి ఉత్తమమైనది బయటికి రాగలదు. Now you may have difficult people in your marriage, at your home, at your workplace. Don't walk out of such situation. నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క పనిలో కష్టతరమైనటువంటి వారు ఉన్నారేమో కానీ వారిని విడిచిపెట్టి దయచేసి దూరం వెళ్ళిపోవద్దు. God sent his beloved son into this world. He loved us not because we deserve any of his love, not because we are good, but because he is good. దేవుడు తన సొంత కుమారుని మన కొరకై అప్పగించాడు, పంపించాడు. ఎందుకంటే మనం మంచి వారం అని కాదు, కానీ ఆయనే మంచివాడుగా మనం చూడాలి. So if you look at life of Abigail, she did not react, but she responded. కాబట్టి ఈ యొక్క అబీగయేలు యొక్క జీవితంలో చూసినట్లయితే ఆమె ప్రతీకార చర్య చేయలేదు, కానీ సరైనటువంటి ఉద్దేశంతో She acted as a buffer. She did not add fuel to the fire. ఆమె అక్కడ జరిగిన పరిస్థితులకు ఇంకా నిప్పు అంటియాలని ఆమె ముందుకు వెళ్ళలేదు, కానీ వాటిని తీసుకొని వాటిని అర్థం చేసుకొని. She did not make use of this opportunity to get rid of Nabal. ఆమె నాబాలును తప్పించుకుపోవడానికి దీన్ని ఒక అవకాశంగా తీసుకోలేదు. So she stuck to the truth. When she encountered David, she spoke the truth. She admitted, and with all humility, she got down from the donkey. She admitted the folly of her husband. దావీదును ఎదుర్కొన్నప్పుడు ఆమె వెంటనే తన గాడిదను దిగి తన్ను తాను తగ్గించుకున్నదై తన భర్త చేసిన దానికి క్షమాపణ అడుక్కొని ఇదిగో తాను ముందుకు వెళ్ళినట్లుగా మనం. When the servants came to Abigail, did she go and ask permission of Nabal that can she go and hand over this food material to David? వాళ్ళు పనివారు వచ్చి అబీగయేలుకి చెప్పినప్పుడు అబీగయేలు నేను వెళ్ళి నాబాల్ పర్మిషన్ తీసుకోవాలని అడిగినప్పుడు she did not ask for any permission, because she knew what she was doing was the right thing. So she submitted without any permission. ఆమె చేసేది సరైనటువంటి పని అని ఆమెకు తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళా దానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె ఎరుగును. She took the risk because it was not easy to do a mountain journey those days. ఇదిగో అది ఎంతో సవాల్తో కూడినటువంటి ఎంతో కష్టతరమైనటువంటి ప్రయాణాన్ని ఆ దినమందు ఆమె ముందుకు వెళ్ళింది. And your response, the timing of your response is very important. She did not waste time. The Bible says she made haste. Immediately she went towards David. వాక్యంలో చూసినట్లయితే అబీగయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి అనేటువంటి మాట చూస్తున్నాం. So timing is very important for when you respond to such situations in your life. మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనము వాటికి ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనేది చాలా సమయానుకూలంగా ఉండాలి. Staying calm under such pressure situations is more important for us. అటువంటి ఒత్తిడికరమైనటువంటి ఆ యొక్క సమయాల్లో నువ్వు నెమ్మది కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. Just look at on one side, David with 400 people are coming to attack them. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఒక పక్క నుంచి 400 మంది దావీదుతో వస్తున్నాడు. And now here one woman on donkey is taking all this groceries and all the food, and she is confronting him. మరొక పక్క ఒక స్త్రీ తన పనివారితో ఇగో ఆ గాడిదను పట్టుకొని. How is this possible? ఎలాగైతే సాధ్యం? She recognized that God is in control of the situation. She was guided. She put all her trust in God.
ఇదిగో ఆమె దేవుని మీద తన విశ్వాసం ఉంచుకున్నదై ఇదిగో దేవుడు అంతా చూసుకుంటాడని నమ్మకంతో ముందుకు వెళ్ళింది. So she decided to humble herself. She was seeking peace. That's why she went forward to meet David. ఆమె సమాధానాన్ని కోరుకుంటుంది కాబట్టి ఆ సమయంలో తాను ముందుకు వెళ్ళింది. She was a wise woman. ఆమె ఎంతో జ్ఞానవంతులైన The భార్య. fear of the Lord is the beginning of wisdom. దేవుని యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము. So if you look at the wisdom of Abigail, అబిగయీలుకున్నటువంటి జ్ఞానాన్ని మనం చూసినట్లయితే the way she is responding to David, the way she tells to David, says, you are not called to respond in anger and kill these people. God has a bigger plan for you. Had Abigail not gone in his way, probably David would have missed what was in store for him. ఇగో అబిగయీలు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు అనింది, ఎందుకయ్యా ఈ పని చేస్తావు, నీకు దేవుడు ఇంతకంటే గొప్ప పని పెట్టాడని చక్కగా ఆయన ఎదుర్కొని ఆ మాటలు చెప్పి. And godly wisdom was there, so she was talking about what was, how God is in control and how God has great plans for him. So she was actually tactfully, with good wisdom from above, she was putting him first, others first, and responding to the situation. ఆమె ఎంతో చక్కగా దేవుని యొక్క జ్ఞానముతో దావీదును ఆమె ఎదుర్కొన్నప్పుడు ఇదిగో దావీదు చెప్తుంది, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నాడు, ఎందుకు ఈ మూర్ఖుడైనటువంటి నాబాలుతో పెట్టుకుంటావు అన్నట్లుగా మాట్లాడు. Look at the difference between these two people. ఈ ఇద్దరి మధ్య తారతమ్యం చూడండి. Nabal says, who is this David? నాబాలు ఏమన్నాడు, దావీదేవుడు అన్నాడు. Look at her words. కానీ ఆమె ఏమనిందో చూడండి, full of grace, ఎంతో ఆమె ఆ కృపతో అంటే దయతో కూడిన మాటలు, full of humility, ఎంతో దీనత్వంతో మాట్లాడింది. So your words matter when you respond to a difficult situation or difficult person. ఎప్పుడైనా కానీ కష్టతరమైన మనిషితో కానీ కష్టతరమైన పరిస్థితుల్లో కానీ మీరు ఉంటున్నప్పుడు మీ మాటలు ఎంతో ప్రాముఖ్యమైన. Proverbs 15:1. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, Soft answer turns away wrath, but a harsh word stirs up anger. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. So she was very wise. She used the right words and she used she was very soft. ఆమె ఎంతో మూర్ఖురాలు, ఆమె ఎంతో జ్ఞానవంతురాలు, మంచి సరైనటువంటి మాటలు మాట్లాడింది. ఆ సమయంలో ఇదిగో దావీదుని ఎదుర్కొంది. The way she tells to David, see, so beautifully she says, praise be to the Lord, the God of Israel, who has sent you today to meet me. She says, you have not come here by accident. My God is in control. Praise be to his name. 26వ వచనం చూసినట్లయితే, నా యేలినవాడా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. 32 to 33. 32, 33 వచనాలు చూసినట్లయితే, అందుకు దావీదు, నాకు ఎదురుపట్టకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండగను, ఈ దినమున ప్రాణమును తీయకుండాను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. See how beautifully she's quoting the word, and spiritually she is talking. He says, God has sent you. Your battles are fought by him. Battle belongs to the Lord. Trust in him. So she's actually giving a nice message to him. ఇవి ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎంతో చక్కగా ఆమెతో ఈ మాటలన్నీ మాట్లాడాడు. So whenever you encounter a difficult person, understand that we need to live the big picture that God has for us. ఎప్పుడైనా హాని చేసేటువంటి సమస్యాత్మకమైనటువంటి వ్యక్తిని నువ్వు ఎదుర్కొంటే వారితో నువ్వు చెప్పాల్సిందంటే, దేవుడు నీకు ఇంతకంటే గొప్ప ప్రణాళిక నీకు పెట్టాడని వాళ్ళకి అర్థమైంది. In the larger plan, Abigail didn't know finally she will end up marrying David. ఇంకా దేవుని యొక్క ప్రణాళికలో తర్వాత మనం చదువుకున్నట్లయితే తర్వాత ఆమెను దావీదు వివాహం అన్నట్లుగా మనం చూడవచ్చు. So don't ask her, don't pray that if your spouse is difficult, don't ask for change of spouse. దయచేసి మీరు ఉండేటువంటి మీ పారిభాగస్తులు కష్టతరమైన వారైతే, దేవా వారిని మార్చి వేరే వాళ్ళని if God wants to change, he will change. That is different. Leave it to his will and his plan for you. అది దేవునికి వదిలిపెట్టండి, దేవుని చిత్తానికి వదిలిపెట్టండి. So God is in control of your life. నీ జీవితం మీద దేవుడు అధీనము ఉన్నది. He knows your battle better than you yourself know. నీకున్న యుద్ధం గురించి నీకంటే ఎక్కువగా నీ ప్రభువుకు తెలుసు. He is working on things for you. ఆయన నీ కొరకై గొప్ప కార్యాలు చేస్తున్నాడు. And he is fighting for you. ఆయన నీ కొరకై యుద్ధాలు జరిగించే దేవుడు. So when you look at a difficult person, keep the big picture of God in your
your mind that He is in control, He will fight, He will provide the solution for your trouble. కాబట్టి ఎప్పుడైనా సమస్యాత్మకమైనటువంటి వ్యక్తులు చూసినట్లయితే ప్రభు ఆధీనములో సమస్తం ఉన్నదని, ఆయన మన కొరకు ఇంకా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం So గుర్తుపెట్టుకో. when you deal with a difficult person, remember that your story is not over yet. Your story is still being written. ఎప్పుడైనా కష్టతరమైనటువంటి వ్యక్తితో మీరు ఇలా పోరాడుతున్నట్లయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కథ అంతటితో అయిపోలేదు, మీ కథ ఇంతకంటే గొప్పదిగా ఉన్నది. Keep pressing forward, trusting in God. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్దాం. So what are the 7 things that you can avoid when you deal with difficult people? ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి వ్యక్తులతో ఉంటున్నప్పుడు 7 సంగతులు ఏమి మనం తప్పించాలా? Number 1, don't take difficult people's behavior personally. ఎప్పుడు కూడా కష్టతరమైనటువంటి వారి యొక్క జీవిత విధానాన్ని మీ వ్యక్తిగత జీవితానికి దాన్ని దయచేసి మీరు It's not తీసుకోవద్దు. easy. Somebody is yelling at you. Still, you have to respond in a very soft way. ఎవరన్నా మీ మీద కేకలు వేస్తున్నప్పుడు, గట్టిగా అరుస్తున్నప్పుడు వారితో మృదువుగా మాట్లాడటం చాలా కష్టం. So number 2, don't try to change people. రెండవదిగా ఇతరులను మార్చడానికి ప్రయత్నించవద్దు. Many times we try to do that, and that will actually, retaliation, rebellion will increase, and the more they will do against you. చాలా సార్లు మనం ఇతరులను మార్చడానికి ప్రయత్నిస్తాం, దానివల్ల అవిధేయత పెరుగుతుంది, వారు తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు. Don't try to appease people. దయచేసి ఇతరులను సంతోషపెట్టాలని ప్రయాసపడద్దు. Even Abigail didn't try to appease David. She was putting forward what was right and what was God's plan. ఇక్కడ చూసినట్లయితే అబీగయలు దావీదును సంతోషపెట్టాలని అనుకోలేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, వాస్తవం ఏమిటి, సత్యం ఏంటో అదే మాట్లాడి. And when you have a difficult people in your life, don't fight back. ఎవరైనా మీ జీవితంలో సమస్యాత్మకమైన మనుషులు ఉన్నట్లయితే దయచేసి వారి విషయమై నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవద్దు. Do not fight back. Do not respond emotionally. Tit for tat is not for children of God. ఇదిగో ఉద్రేకపూర్వకంగా వారు ఏది చేస్తే మీరు అది చేసి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండదు. Don't look at trying who is right, to prove who is right, but just submit to God's will and God's plan. ఎవరు దీంట్లో సరైన వాళ్ళు, ఎవరు కరెక్ట్ అని చెప్పేటి అట్లాంటి వాదనలకు దిగద్దు, దేవునికి వదిలిపెట్టాడు. Jesus himself said when he was in this world that the good old law of eye for eye is removed by him. He says you love your enemies. Even if somebody slaps you on one side, you surrender yourself, allow them to slap you on the other side. యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఆయనే చెప్పాడు, పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను ఉన్నది, కానీ నూతన నిబంధన ప్రకారం ఇదిగో ఒకరు మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా తిప్పమన్నాడు. When a man's ways are pleasing to the Lord, he makes even his enemies live at peace with him. ఒక మనుషుని యొక్క జీవిత విధానము దేవుణ్ణి సంతోషపరిచేనట్లయితే ఇదిగో మన శత్రువులను కూడా దేవుడు మనతో సమాధానపరుస్తాడు. And another thing to avoid with difficult people is do not hold any grudge. ఐదవదిగా ఏంటంటే దయచేసి కక్షతో వారిని ఏమాత్రం కూడా కక్షతో చూడద్దు. And don't waste too much of your energy on difficult situations and try to navigate that situation for your good. నీ మంచి కోసం అటువంటి దాని విషయంలో అనవసరంగా ఎక్కువ శ్రమ పెట్టవద్దు, ఎక్కువ సమయాన్ని కానీ అట్లని మీరు వృధా చేయొద్దు. You look at the way Paul was handling with such difficult situations in his life. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇదిగో పౌలు ఎలాగో వాటిని స్పందించాడో చూడండి. You see in 2 Corinthians 10:5, we demolish arguments and every pretension that sets itself against the knowledge of God, and we take captive every thought to make it obedient to Christ. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. This is what we need to take. Bring every thought captive, right, and obedient unto Christ. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపడదాం. The seventh thing to avoid with difficult people is don't talk about them all the time. ఏడవదిగా వారితో ఎక్కువ సమయం ఎప్పుడు కూడా వారితో మీరు సమయాన్ని As children of living God, especially in the workplace, somebody has done something wrong to us. It is very natural for us to go to other people and tell that what has happened, that you are right. You want to prove that you want everybody else to support you. You want their sympathy. You don't require anybody else's sympathy. God is with you. You are a majority. మనం పనిచేస్తున్న స్థలాల్లో కొన్నిసార్లు ఏదైనా మనకి బాధ కలిగించేటువంటిది జరిగితే, హాని కలిగించి మనం వెళ్ళి ఇతరులతో పంచుకుంటాం దాన్ని. అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే don't go on telling to everybody what has happened to you. They are not going to solve your problem. They will worsen it. They will go back and tell to them what you told to them. మీకు ఏదైనా కష్టమైన జరిగితే వెళ్ళి దయచేసి వేరే వాళ్ళతో పంచుకోద్దండి. వాళ్ళకి మీరు పంచుకుంటే వారు వెళ్ళి ఇంకో 10 మందికి దాన్ని పెట్టి నీ మీద బరువు పెంచుతారు, కానీ నీకేం తగ్గించరు. Proverbs 13:3, he who guards his lips guards his life, but he who speaks rashly will come to ruin.
సామెతలు 13:3లో తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడు వాడు తనకు నాశనము తెచ్చుకొనును. So now coming back to what we have learned from the life of Abigail, we just quickly look at these important lessons from her life, what we can inculcate for us also to live, to respond in the right way when you deal with a difficult person. కాబట్టి అబీగైలు యొక్క జీవితంలో నుంచి ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి మనుషులు వచ్చినప్పుడు సరి అయిన రీతిలో ఎలాగ స్పందించాలో, ఎలాగ మనం ముందుకు వెళ్ళాలో మనం ఇక్కడ చూస్తున్నాం. Be humble in every difficult situation. కష్టమైన పరిస్థితుల్లో నీవు దీనురాలుగా ఉండండి. Even if you are right, be humble to come down one step. Jesus need not, we heard during the table as well that there was no reason for the Creator to come into this creation. మనం ఆరాధన ఆ సమయంలో బల సమయంలో చూసాం, సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిలో ఒకరిగా రావాల్సిన అవసరం లేదు. Don't yield to fear. దయచేసి భయానికి తలవద్దు. And another important thing that we learn from Abigail's life is don't nag. ఇగో మరి ఒక ప్రాముఖ్యమైనది అబీగైలు యొక్క జీవితంలో చూసేది ఏంటంటే దేని విషయమైనా ఎక్కువగా దాన్ని సాగదీదు. She has not nagged about her husband. Very important. Many times we nag about petty things, small things, and that leads to big fight in the families. చాలా సార్లు చిన్న వాటి విషయమై అనేకమైనటువంటి అటువంటివి సాగదీస్తూ ఉంటాం, దానివల్ల మనకు ఎంతో నష్టం. So she did not nag, she did not complain, she did not even utter a word. She told what has happened to Nabal the next day because this fellow was already drunk. నిజంగా చెప్పాలంటే ఆ రోజు వెళ్ళి జరిగిందంతా చెప్పలేదండి, ఎందుకంటే ఆ రోజు తాగి ఉన్నాడు కాబట్టి మరుసటి రోజు వెళ్ళి చెప్పి. So she was bold, she had the courage because she had the living God with her. ఆమె ధైర్యవంతురాలు, సాహసవంతురాలు, ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఆమెతో ఉన్నాడు కాబట్టి. She had true faith in God and she trusted in the faithfulness of God that he would resolve this issue. ఆమెకి దేవుని మీద ఎంతో విశ్వాసం ఉంది, ఆయన సమస్యను తీరుస్తాడని నమ్మింది. And she was forgiving. I think she forgave her husband more than anybody else here. మరొకటి ఏంటంటే ఆమె తన భర్తను క్షమించింది. She was focusing on others' need more than her need because she could have escaped from situation, but she was looking at her servants, the entire team. That's why her focus was on others, and that's why she set out to meet David. తన్ను కంటే ఇతరుల యొక్క సౌఖ్యము అవసరమని గుర్తిరిగింది, అందుకనే తన పనివారి యొక్క క్షేమం కొరకై ఆ సమయంలో ముందుకు వెళ్ళింది. Another lesson we can learn from her life is that you need to be consistent for this relationship, for when you deal with such difficult people. One time you are nice, the other time you will show your tantrums. She was consistently forgiving, humble, and still living with Nabal. కష్టతరమైనటువంటి మనుషులతో ఉంటున్నప్పుడు నిలకడ, స్థిరమైనటువంటి స్వభావం అనేది చాలా అవసరం అండి. And she was leaving the future, every situation she was leaving to God himself. ఆమె భవిష్యత్తు సమస్తాన్ని కూడా దేవునికి అప్పచెప్తుంది. God changed the situation in her life in such a big way that later we see that Nabal died after 10 days, and then David asked if Abigail would become his wife. దేవుడు ఆ యొక్క సన్నివేశాన్ని అబీగైలు జీవితాన్ని అంతా ఎలా మార్చాడంటే ఆ తర్వాత 10 రోజులకి నాబాలు చనిపోయాడు, తర్వాత దావీదు ఆమెను వివాహమాడాడు. So we look, Abigail actually, she did not do this good work expecting that David would marry her. ఆమె ఈ మంచి కార్యం అంతా దావీదును పెళ్లి చేసుకుంటాడని చేయలేదు. She actually interceded for Nabal. She loved him, she forgave him, and she was looking at changes. God changed the situation in her life finally. వాస్తవానికి నాబాల్ మీదకి రావాల్సినటువంటి ఆ ప్రతీకార చర్యను ఆపటానికి తన్ను తాను అడ్డుకొని ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత మొత్తం దేవుడే దాన్ని అనుమతించాడు. Now looking at some applications for our own lives now. మన యొక్క జీవితాలకు, మన అనుదిన జీవితాలకు దీన్ని ఎలా మనం వ్యక్తీకరించుకోవాలి? How do you treat people who actually make you nuts? ఇతరులు మిమ్మల్ని ఎంతగానో కృంగజేసేటువంటి వారితో ఎలాగో మీరు How do you people what we call them as the sandpaper people who are difficult people to live with? మీరు మీ జీవితంలో శాండ్ పేపర్ లాగా ఎప్పుడు కూడా మిమ్మల్ని రుద్దుతుండే వారితో ఎలాగుండాలి? How do you treat people that you want to avoid? ఎవరు ఇతరులు మిమ్మల్ని తప్పించుకొని లేకపోతే మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి వారితో ఎలా ఉండాలి? And how does God want us to respond to such situations? అటువంటి పరిస్థితుల్లో ప్రభువారు మనం ఎలా ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాడు. The answer from the word of God says, bear with one another. దేవుని వాక్యము దాని గురించి ఏమందంటే ఒకరినొకరు సహించుకొనుడి. God wants us to be humble. God wants us to have patience. దేవుడు మనం దీనులుగా ఉండమని కోరుకుంటున్నాడు, మనకి సహనం కావాలని. Let us reflect into our own areas of life and see where we can ask God to take control and ask for forgiveness. మన యొక్క సొంత జీవితాలను పరీక్షించుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఫలానా పరిస్థితుల్లో నా యొక్క జీవితాన్ని నీవు తీసుకోమని. Maybe somebody says, I am your Abigail today.
కొంతమంది మీరు అనొచ్చు, ఇదిగో నేను నీ జీవితంలో అబిగయలాగా So జీవించాను. maybe God sent me to remind you not to let difficult people bait you into conflict or take away your joy or get frustrated. ఇదిగో దేవుడు నన్ను నీ దగ్గరకు పంపించింది, ఇదిగో నీవు అనవసరమైనటువంటి వాటిలో పడిపోకూడదని, దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక నీ ద్వారా గొప్పగా ఉందని, ఇదిగో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి దాన్ని చెప్పడానికి దేవుడిని పంపించాడు. As long as we are in this world, we will have Nabals. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం నాబాల్ లాంటి వ్యక్తులు లేకుండా పోరు. One Nabal goes away, another Nabal will come. ఒక నాబాల్ వెళ్ళిపోతే మరొక నాబాల్ వస్తాడు. Junior Nabal, senior Nabal, that's the only difference. జూనియర్ నాబాల్ ఉంటాడు, సీనియర్ అంటే అదే తేడా. So you have to make up your mind that difficult people are not going to control you. It is God who is going to control your life. కాబట్టి మీరు మీ యొక్క మనసును స్థిరం చేసుకోవాలా. ఈ నాబాలు మిమ్మల్ని మార్చరు, కానీ దేవుని మీద మీ విశ్వాసం. You are not going to let them offend you. You are not going to let them push your button, turn those buttons off. You can, if you depend, if you give your control of your whole life to God and trust in Him. వారు నీ జీవితాన్ని మార్చరు, కానీ నీ జీవితాన్ని నీవు దేవుని యొక్క హస్తాలకు అప్పచెప్పు. Time is short. Let's not waste our time fighting with all petty things which does not have any value in eternity. సమయం సంకుచితం కాబట్టి విలువలేని వాటి కొరకై అనవసరంగా దయచేసి మీ సమయాన్ని వృధా చేయవద్దు. We need to be like eagles, start rising from those situations. మనము ఇదిగో ఆ యొక్క గద్దల వలె ఈ యొక్క పరిస్థితుల నుంచి పైకి ఎగిరి వెళ్ళిపోవాల్సిన If you believe in your Creator, in your Savior, Lord Jesus Christ, He will not only take you away from such people, He will also make sure that such Nabals are taken care of once for all. ఇదిగో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేదా మన దేవుని యందు మనం గనుక విశ్వాసం ఉంచినట్లయితే ఇటువంటి వారి నాబాలను దేవుడు ఆయన అధీనంలోనికి తీసుకుంటాడు అనేది మనం నమ్ముతాం. In conclusion, let's just ask few questions in our minds this చివరిగా morning. కొన్ని ప్రశ్నలు మనం అడుక్కుందాం. Are you like Abigail? మనం అబీగైల్ లాగా ఉన్నామా? Are we the ones who would respond based on the word of God than reactors? మనము దేవుని యొక్క వాక్యానుసారంగా ఇతరులకు సమాధానం ఇస్తున్నామా, లేదా మన యొక్క ఉద్రేకపూర్వకంగా వారిని Or have you ప్రతిస్పందిస్తున్నామా? been like Nabal? లేదా మనం నాబాల్ లాగా ఉంటున్నామా? Have you been irresponsible, foolish, and respond without any wisdom? మన జీవితంలో ఎప్పుడన్నా గర్వముగా ఏ మాత్రం కూడా పట్టకుండా మనం సమాధానాలు ఇస్తున్నాం. How is your anger when you encounter difficult situations or people in your life? నీ జీవితంలో కష్టతరమైనటువంటి మనుషులను ఎదుర్కొంటున్నప్పుడు నీకు ఎలాంటి కోపం వస్తుంది? By giving yourself to anger, are you giving your foothold to Satan? నీవు అలా కోపమునకు తావిచ్చి సాతానుకు ఒకవేళ నీ దగ్గర వాడికి మార్గాన్ని సిద్ధం చేస్తున్నావా? How are your words today? ఈ ఉదయకాలం ముందు నీ మాటలు ఎలాగ ఉంటున్నాయి? Is it soft? అవి మృదువుగా ఉంటున్నాయి? Is it something that people would like to have pleasant? They feel happy to converse with you? ఇతరులు నీతో సంభాషించడానికి ఇష్టపడుతున్నారా? How is your body language? Do you look in calm or are you in a sense of urgency? నీవు బయటకు చూస్తే నువ్వు నెమ్మదిగా సమాధానంగా ఉన్నవాడిగా ఉంటున్నావా, లేదా తొందరపాటుతో ఉన్నవాడిగా ఉంటున్నావా? Are we trusting God in all these situations, allowing His plan or His purpose to be accomplished? ఇటువంటి పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క చిత్తము జరగటానికి మనం ఎదురు చూస్తున్నామా? Remember, if you are going through a difficult situation, there was no reason for Jesus to love you and me and come to this world. We were difficult too. We were difficult people too. మనము ఇటువంటి వారిని తప్పించుకొని వెళ్ళాలనుకుంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తను అప్పగించుకోవడం వ్యర్థమండి. ఎందుకంటే మనం అలాగే సమస్యాత్మకమైనటువంటి మనుషులు. He loved us so much so that He had to go and face death even unto the cross. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడని అంటే ఆయన శిలువ మరణముకై తను అప్పగించుకున్నాడు. God wants us to show such love to people around us and be wise and respond than react. కాబట్టి దేవుడు మన చుట్టూన్న వారికి అలాంటి ప్రేమను చూపించి మనం వారితో కలిసి ఉండాలని. Even as we go into the next week, may God enable us to deal or live with such difficult people with more grace and love for His glory. మనము మరొక వారంలోనికి వెళ్తుండగా దేవుడు తన కృపను అనుగ్రహించి ఇలాంటి సమస్యాత్మకమైనటువంటి వ్యక్తులతో జీవించడానికి దేవుడు మనకు సహాయం Let us ask for forgiveness if you have responded with anger. ఒకవేళ నువ్వు వారితో కోపంతో ఒకవేళ వారి పట్ల ఉన్నట్లయితే వారిని క్షమించే మనసు మన దేవుడు. Let us ask for forgiveness if you have not trusted in God and allowed God to work in and through these circumstances. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు పని చేయడానికి నువ్వు అనుమతించకుండా ఉన్నట్లయితే దేవుని క్షమాపణ అడగండి. Let's ask forgiveness from God so that if we are a difficult people, ask God to change us. God only can transform us.
అగో దేవుని అడుగుదాం, దేవా నువ్వు మాత్రమే ఇదిగో అటువంటి వారిని మార్చగలవని చెప్పి. I am a difficult person. The difficult areas in my life, God, I want them to be changed. దేవా నా జీవితంలో నేను ఒకవేళ ఎవరికైనా సమస్యాత్మకంగా ఉంటే దేవా వాటిని నువ్వు మార్చు. Maybe commit our life in a fresh way and ask God to take control of our lives. మన యొక్క జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఇదిగో మన యొక్క జీవితాన్ని ఆధీనంలో తీసుకోమని అడుగుదాం. Let us close our eyes and సర్వాధికారి అయినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమందు ప్రభువా, ఈ లోకములో మేము జీవిస్తున్నప్పుడు కష్టతరమైనటువంటి మనుషులు, హానికరమైనటువంటి మనుషులు నాయన ఎన్నో ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు విశ్వాసులముగా నీ బిడ్డలముగా ఎలా జీవించాలనే దాన్ని లేఖనాల్లోంచి మా మధ్యకు తీసుకుని వచ్చినందుకు వందనాలు. దేవా, నాబాలు అబీగయీల యొక్క జీవితం, దయగల తండ్రి, మూర్ఖుడైనటువంటి భర్త, విశ్వాసుడైనటువంటి భార్య, గర్విష్ఠుడైన భర్త, సాత్వికుడైనటువంటి భార్య, దేవ వారి జీవితాల్లో మరి ఇదిగో దావీదును మరి ఎలాగో ప్రభువా మరి ఎదుర్కొందో ఈ ఉదయకాలంలో చూపించాను. ఇక్కడ చేరి వచ్చిన మేమందరం నాయన నాబాలుల పట్ల ఎలా ప్రవర్తించాలో మాతో మాట్లాడాం. వారు మారటం కాదు కానీ మేము మారాలి. నీ కృపను బట్టి, నీవు ఇచ్చే శక్తిని బట్టి అలాగ మారటానికి మాకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, పరిస్థితులన్నింటినీ నాయన నీ వశంలో పెట్టుకునే దేవుడు. మేము చేసే యుద్ధాలు మాకంటే ఎక్కువగా నీకు తెలుసు దేవా. అనంత జ్ఞానం అయినటువంటి నీకు మా యొక్క విశ్వాస జీవితాన్ని, ఈ లోక యాత్రను అప్పగించుకోవడానికి సహాయం చేయండి. ఇంకా ఇక్కడ చేరి వచ్చిన వారిలో నాయన అలాగ అబీగయీల వలె నీ అందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క రక్షణ కొరకై ప్రార్థిస్తాను. అవును తండ్రి, మమ్మల్ని ప్రభువా నీవు భరించావు, మా కొరకై నీ కుమారుని లోకానికి పంపించి దేవా నీ యొక్క ప్రేమను రుజువు చేసావు, చూపించుకున్నావు. ఈ ఉదయకాలమందు అట్టి నీ ప్రేమను ఇతరులకు చూపించడానికి మాకు కావాల్సినటువంటి సహాయమును, శక్తిని నీ కృపను అనుగ్రహించమని, లోకంలోనికి వెళ్తుండగా ప్రభువా నీ కృపను మాతో ఉంచండి, మమ్మల్ని బలపరచమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Now unto him that is able to keep you from falling, and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Saviour, be glory and majesty, dominion and power, both now and forever. Amen.